నా పేరు పరమేశ్, మాది సిరిసిల్ల అండి. మేము రిటైర్డ్ 2024 జూలైలో రిటైర్డ్ అయినామండి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2022 పాత గవర్నమెంట్లో ఉన్నటువంటి బకాయిలను 2022 జూలైలో ప్రకటించి, ఆ ప్రకటించినటువంటి మొత్తములు 17 ఇన్స్టాల్మెంట్లో ఇవ్వాలని చెప్పిండు. ఎంత వేసిండు సార్? ఇప్పటి వరకు 1-2 ఇన్స్టాల్మెంట్ వేసిండు, ఇంతవరకు వేయలేదు. ఇది ప్రభుత్వం యొక్క వైఖరి. రెండో అంశము, 2023 జనవరిలో వచ్చేటువంటి డిఏ బకాయిలను ప్రకటించి 28 ఇన్స్టాల్మెంట్స్ అన్నాడు. అది ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా లేదు. మొన్న ఇటీవల ప్రకటించినటువంటి 2023 జూలైలో ప్రకటించినటువంటి డిఏ 3.67% డిఏను 30 ఇన్స్టాల్మెంట్లలా ఇస్తామని అన్నాడు. ఇంతవరకు అతి లేదు, గతి లేదు, ఏది లేదు, డిఏలు లేవు, ఏం లేవు. మేము ఫస్ట్ నాడు జీతం ఇస్తున్నాం, దట్స్ ఆల్. ఇది కూడా కష్టమవుతుంది. ముందు ప్రభుత్వం 10వ తారీఖు నుండి 10కి ఇచ్చేది, వీళ్ళు 1కి ఇస్తున్నారు, అంతేనా? అంతే, వాళ్ళు 30 రోజులకే ఇస్తారు, వీళ్ళు 31 రోజు. కేవలము డేట్ చేంజ్, అంతే తప్ప ఏం లేదు. ఘోరమైనటువంటి పరిస్థితి అండి. మాకు బకాయిలు రాక ఒక్కొక్కరు పడుకొని చనిపోతూ ఉన్నారు, అడ్రస్ లేకుండా పారిపోతూ ఉన్నారు, ఈఎంఐలు కట్టలేక బ్యాంకులు ఆక్రమిస్తూ ఉన్నారు. ఇదంతా దారుణమైన వ్యవస్థ. ప్రభుత్వము కండ్లు తెరిచి ఇదంతా మాకు సరి అయినటువంటి, మేము కూడా తెలంగాణలో భాగస్వాములమే కదండి. సంక్షేమ పథకాలు మీరు అందించండి, మా సంక్షేమాన్ని కూడా చేయాలి కదా. మేము 35 సంవత్సరాలు సర్వీస్ చేసినాము, మాకు సంక్షేమం చేసేటువంటి కార్యక్రమం ఇదా? మొన్న రోడ్ల ఎలక్షన్ టైంలో మీ సమస్యలు కనిపించినాయి, ఇప్పుడు ఎందుకు కనిపిస్తలేవు రాష్ట్ర ప్రభుత్వానికి? ఇప్పుడు ఎందుకు కనిపిస్తలేవు అంటే, మీరేమున్నది, మీరు తక్కువ పర్సెంట్, ఆఫ్టర్ ఆల్ 2% మీతో మాకేమవుతుంది? సంక్షేమ పథకాలు వాళ్ళకి రిలీజ్ చేస్తే వాళ్ళ డబ్బులు వచ్చేస్తాయి, మీతో మాకు ఏం సమస్య లేదు. ఉన్నది బట్టి అదంతా ఉన్నది, ఆ విధంగా జరుగుతున్నది. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మాకు తక్షణమే మార్చి బడ్జెట్లో రిటైర్మెంట్ వాళ్లకు సపరేట్ బడ్జెట్ కేటాయించి మా యొక్క సమస్యలను పరిష్కరించవలసిన అవసరం ఉన్నది. లేనిచో ప్రభుత్వము చాలా మూల్యం చెల్లించుకునే అవసరం ఉన్నది. ఇది మా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ యొక్క గొంతుక. ఈ విషయాన్ని ప్రభుత్వం అర్థం చేసుకొని దయచేసి మాకు ఈ యొక్క పరిష్కారాన్ని అతి త్వరగా పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి రాష్ట్రంలో, జిల్లాలన్నింటిలో. సో ప్రతి జిల్లాలో ఉంటారు ఎంప్లాయీస్ అందరూ, ఇక్కడ సిటీలో కూడా ఉంటారు. ఏం సార్, ఏం డిసైడ్ అవుతా ఉన్నారు? ఏం డిసైడ్ అవుతున్నాం, మా ఫ్యామిలీలో 4 ఉంటారు అనుకుందాం. ఒక్కొక్కరు మేము కనీసం ఒక 2-3 మొబిలైజ్ అయ్యామా అంటే 4 నెలల 16 మందిలు మొబిలైజ్ చేస్తాం. అట్లా ఎన్ని కుటుంబాలు ఉంటాయి? వాళ్ళందరికీ ఏం చెప్పగలుగుతాం, ఏం చేస్తాం? ఇప్పుడు రానున్న కాలంలో మా అసోసియేషన్ ఒక నిర్ణయం తీసుకున్నది, ఒక చిన్న బ్యానర్ మా ఇంటి ముందు కట్టుకోవాలి. ఏమని? కాంగ్రెస్ గవర్నమెంట్కు ఓటేయద్దని. ఎందుకు? దానికి ప్రశ్న సమాధానము, రిటైర్మెంట్ బకాయిలు ఇవ్వకపోవడము, మమ్మల్ని తక్షణమే ఆదుకోవాలని. ఈ కారణం చేత మేము ఓటు వేయదలుచుకోలేదు. ముఖ్యమంత్రి గారే స్వయాన మాట్లాడుతూ ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, బయటికి పోతే అప్పులు దొరకట్లేవు. సో అటు పథకాలు ఇవ్వమంటారా, ఇటు మీకు సంబంధించిన పెండింగ్ బకాయిలు చెల్లించమంటారా, ఏం చేయమంటారు? ప్రభుత్వం నడపడం ఇబ్బంది అవుతుందని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతున్నారు. ఏం సార్, ఏం సమాధానం? దానికి ఏం సమాధానం? ఒక కుటుంబ యజమాని ఉన్నది, అందరినీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుందా, ఉండదా? అట్లా లేదు. తను ఎవరికి ఏం చేయాలనో, ఎవరికి లబ్ధి పొందానో ఆ విధంగా చూసుకుంటా ఉన్నాడు. మనకు ఇంట్లో తినడానికే తిండి లేదు. మనము ఏదో శాస్త్రం ఉంది, మింగ మెతుకు లేదు, మీసాలకు సంపంగి నూనె అన్నాడు. అటువంటి స్థితిలలో మీరు వేరు కార్యక్రమాలు చేస్తున్నారు, దానికి డబ్బులు ఎక్కడ వస్తున్నాయి? అరే ఫస్ట్ నీ ఇంటోళ్ళని ఆదుకోవయ్యా, నీ కుటుంబాన్ని, నీ ప్రజల్ని నువ్వు ఆదుకుంటే దానివల్ల వస్తుంది. నువ్వు ఆదుకుంటే, నువ్వు సరైన టైంకు డబ్బులు ఇస్తే వాళ్ళు వేరే ఏదైనా చేసుకుంటే కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి ద్వారా జిఎస్టీ, టీఎస్టీ ఇవన్నీ వస్తాయి. ప్రభుత్వానికి ఆదాయం చెందుతుంది, తద్వారా లాభం ఉంటుంది. 2,000 మంది రిటైర్డ్ అయితే, 20,500 మంది రిటైర్ అయితే హాఫ్ శాలరీ మాకు వస్తుంది. ₹1,00,000 జీతం నుండి 50,000 అవుతుంది. ఇవన్నీ ఎక్కడికి పోవాలి డబ్బులు? చెప్పండి, ఇవన్నీ ఎక్కడికి పోవాలి? ప్రభుత్వానికి పోతే మరి అవేం చేస్తారు?
కట్టాయి ప్రభుత్వం దగ్గరికి పోతే పోతున్నాయి కదా. ఇప్పుడు మీ డబ్బులు మీకు ఇవ్వడానికి కూడా ఇదే కదా. కాబట్టి ఇంత మేము అంత గొంతు చీల్చుకొని అంటున్నాం కూడా ఇది అరణ్య రోదన. ఇది ఏం చేస్తలేరు. కలుస్తున్నారా పోనీ ఎవరైనా మస్తు మందిని కలిసినాం. మాది సిరిసిల్ల. మేము సిరిసిల్లాల ఆది శ్రీనివాసుని కలిసినాం. ఆయన కాంగ్రెస్ విప్. ఆయనకి లెటర్ ఇచ్చినాం, ధర్నాలు చేసినాం, నిరాహారదీక్ష చేసినాం, సెక్రటరియట్ పోయినాం, అక్కడ ఫైనాన్స్ సెక్రటరీని కలిసినాం. మేము ఇక తిరిగింది లేదు, కలిసింది లేదు, అందరి దగ్గరికి పోయినాం. సో నమ్మకం ఉందా పోనీ మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రెండు సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలో కూడా నడుస్తుంది, అవుతుందా న్యాయం జరుగుతుంది? ఆశిస్తున్నాం. ఈ బడ్జెట్లో మేబీ రావచ్చు, ఆశిస్తున్నాం. ఆశిస్తే ఆయనకు ధన్యవాదాలు చెప్తాం, ఆయన కృతజ్ఞతగా చెప్తాం, ఆయనకు పాలాభిషేకం చేస్తాం, అన్నీ చేస్తామండి మేము. అదే అంటే మాకు న్యాయం చేసిన వాళ్ళు చేస్తాం కదా. చేయనప్పుడు ఇదే విధంగా ఉంటుంది. కడుపు మండి మాట్లాడుతున్నాం. 5 డిఏలు పెండింగ్ ఉంది. 6 నెలలకు ఒక డిఏ, 5 30 నెలల డిఏలు అంటే దాదాపు 3 సంవత్సరాల బకాయిలు ఉంది. పిఆర్సీ 2023 జూలై 1 నుంచి ఎఫెక్ట్ అయ్యే పిఆర్సీ స్టిల్ ఇంతవరకు కూడా లేదు. ఆ బకాయిలు బీఆర్ఎస్ గవర్నమెంట్ దిగిపోయేటప్పుడు అక్టోబర్ 2023 5% ఇచ్చింది. ఈ సమస్య అనేది ఇప్పుడు ఉత్పన్నమైంది. వాళ్ళు ఏం చేసిందంటే 58 సంవత్సరాల రిటైర్మెంట్ 3 సంవత్సరాలు పెంచేసి 61కి వచ్చేసింది. 61కి వచ్చేసరికి కాంగ్రెస్ గవర్నమెంట్లో రిటైర్మెంట్ స్టార్ట్ అయింది. వాళ్ళ గవర్నమెంట్లో రిటైర్మెంట్ స్టార్ట్ అయితే ఏముండేను అది మనం చెప్పలేము కదా. పొడిగించడం వల్ల ఈ గవర్నమెంట్లో రిటైర్మెంట్ స్టార్ట్ అయింది. అప్పుడు బకాయిల యొక్క విషయం మేనిఫెస్టోలో బ్రహ్మాండంగా పెట్టిండు సారు, అన్నీ చెప్పిండు, అన్నీ చేసిండు. కానీ ఏమున్నది సార్, ఏం లాభం లేదు. మనం ఇట్లా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడమని చెప్తున్నాం. ఒక్కొక్కరిది అధ్వాన పరిస్థితి, రిటైర్మెంట్ లేదు, అప్పులు కట్టలేక రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చెప్పుకుంటున్నాం, కొన్ని చెప్పుకోలేము. అటువంటిది ఫైనల్గా ఏం లేదు సార్, వీలైనంత త్వరగా ఈ మార్చి బడ్జెట్లో మాకు సపరేట్ బడ్జెట్ కేటాయించి తర్వాత ఏక మొత్తంలో అందరికీ డబ్బులు చెల్లించాలని ఒక టైం బౌండ్ పెడితేనన్నా ఆ టైం బౌండ్ ప్రకారంగా అందరికీ చెల్లిస్తామని మేము హామీ ఇస్తాం. ఇప్పుడు మీరు వచ్చిండ్రు సార్, నా దగ్గర 5 లక్షలు తీసుకున్నారు, ఎప్పుడు ఇస్తారు, నువ్వు ఎంప్లాయీ అని నేను ఎత్తిమి ఏం చెప్తావు అని అంటే ఇక అత్తదని మనం ఇది జరపకూడదు. అట్లా కాబట్టి ఒక టైం బౌండ్ చెప్పేసి మార్చి 2024 నుంచి రిటైర్ అయిన నుంచి డిసెంబర్ వరకు ఈ నెలలో మేము మొత్తం ఇస్తాం. ఆ తర్వాత ఒక ప్రణాళికబద్ధంగా చేస్తే మేము కూడా దానికి ప్రణాళికబద్ధంగా ఇచ్చేవాళ్ళకి కానీ తెచ్చుకునే వాళ్ళకి కానీ చెప్పుకొని ముందు అడిగేసేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి ఈ ప్రభుత్వాన్ని మరీ వేడుకుంటున్నాం ఏంటంటే రానున్న కాలంలో ఈ 2-3 నెలల కాలంలో మా బకాయిలన్నింటినీ ఇమీడియట్గా ఏకమొత్తంలో చెల్లించి మా యొక్క బాధల్ని మీరు అర్థం చేసుకొని మమ్మల్ని ఈ బాధల నుంచి విముక్తి చేయాలని కోరుకుంటున్నాము ఈ మీడియా ముందు. థ్యాంక్ యూ సార్.